కావ్య పుస్తకాల్లో ఒక పుస్తకమైన సామెతల పుస్తకము 18వ అధ్యాయము 21వ వచనం మూల వచనంగా నాకు తెలిసి గత సంవత్సరం ఒకసారి మనం ఈ అంశాన్ని ధ్యానించుకున్నట్టు గుర్తు నాకు. ఏది ఏమైనా గొట్టిపాటి గారి పాట మనకు ప్రేరణ. ఏంటది? ఎప్పుడో పిలిచిన దేవుని క్రొత్తగా చూస్తున్నాను, ఎప్పుడో పలికిన వాక్కుని క్రొత్తగా వింటున్నాను. ఒక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటటువంటి ఒకే ఒక వచనాన్ని కొన్ని వేల మంది దైవ సేవకులు ఉపదేశించారు. తెలుసా మీకు? యూట్యూబ్లో చూస్తే ఎన్ని ప్రసంగాలు ఆ ఒక్క వచనం మీద ఆధారపడి ఉంటాయి. మూలంగా చేసుకొని ఈ వచనం మీద కూడా ఆధారం చేసుకొని ఎంతోమంది దైవజనులు పరిశుద్ధాత్మని ప్రేరణతో మనకు సందేశాలు అందించారు. ఈరోజు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఖచ్చితంగా మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతలు 18వ సామెత అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. తెలుగు భాషలో ఫా లేదు, పంటి సందుల్లోంచి గాలి వచ్చే అక్షరం ఉందే, ఫా లేదు తెలుగులో. పాప బాబ మా అంతే ఉన్నాయి. కాబట్టి ఫలము అని చదవాలి. కొంచెం పా మీద ఒత్తి పెట్టి కొంచెం స్ట్రెస్ పెట్టి చదవండి, ఫలము అని. పద్దాక చెప్పను నేను, ఒకసారి మనం సరి చేసుకుంటూ పోవాలి కొన్ని వచ్చినప్పుడు. సో వారి ఫలాన్ని వాళ్ళు తింటారు. ఎవరు వాళ్ళు? జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి కాబట్టి ఎవరు దానిని అదుపు చేసుకుంటారో, ఎవరు ఎంపిక చేసుకుంటారో, జీవాన్ని మరణాన్ని దేవుడు ఎదురుగా పెట్టారు. చాయిస్ మనకే వదిలేశారు. ఆది కాండంలో చాలామంది ప్రశ్నిస్తారు, హేతువాదులు ఏమని ప్రశ్నిస్తారంటే, మంచి చెడ్డల వివేచన ఇచ్చే ఫలం దినాన వాడు చచ్చిపోతాడు అనుకున్నప్పుడు దేవుడు ఎందుకు సృష్టించి ఉండాలి? జీవమరణములు మనిషి చేతిలో ఉంచి జీవం కావాలా మరణం కావాలని ఎంపిక చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనిషికి ఇచ్చారు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనమైనా పిల్లలుగా మనం ఉన్నప్పుడైనా, మన నాన్నల పిల్లలుగా ఉన్నప్పుడైనా, మన పిల్లలుగా యవనస్తులుగా ఉన్నప్పుడైనా, వాళ్ళకి పిల్లలు వచ్చిన ఎప్పుడైనా ఇదే ఫార్ములా. పాపమైనా పరిశుద్ధత అయినా, నీతి అయినా అవినీతి అయినా, మంచి అయినా చెడ్డైనా, జీవమైనా మరణమైనా మనమే ఎంపిక చేసుకోవాలి. దేన్ని ఎంపిక చేసుకుంటే దాని ఫలాన్ని మనం తింటాం, అంటే దాని రిజల్ట్ని మనమే అనుభవిస్తాం. ఏంటి ఆ రిజల్టు? నాలుక ఎంపిక చేసుకొని మనల్ని అడిగినప్పుడు ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు మనం ఆ పని నాలుక అప్పచెప్తాం. మా నాలుక చూసుకుంటుందండి ఆ పని. సమర్థులైన వారు ఎవరైనా ఉంటే ఒక పనికి ఎవరైనా మనల్ని అడిగితే ఈ పని ఎవరు చేస్తారంటే, మేము పలానా వ్యక్తికి అప్పగిస్తామండి, పలానా వ్యక్తికి మేము ఈ పని అప్పగిస్తామండి అని చెప్తారు. అర్థమైందా? అంటే ఏంటి? ఎంపిక చేసుకోవటం కానీ, సమర్థవంతంగా ఆ పని నిర్వర్తించడం కానీ నాలుక చేసేటట్లుగా మనము ఉన్నాం. ఇప్పుడు నాలుకతో మాట్లాడలేని వారిని పుట్టుకతోనో తర్వాత ఎట్లాగో ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్నిసార్లు టైఫాయిడ్ జ్వరాలు వచ్చినప్పుడు చెవుళ్ళు వినపడవు, బాగా వినపడే వాళ్ళకే టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఆ సిక్ అయ్యి మరలా బాగా ఏలోపు చెవుడు వచ్చేస్తుంది. కొంతమందికి మా ఇళ్లలో కొంతమంది చుట్టాల్లో ఉన్నారు. నాలుక పుట్టుకతో కొంతమందికి మోగవాళ్ళుగా పుడతారు. పుట్టినప్పుడు పని చేయదు, నాలుక పని చేయదు, మాటలు రావు. అలాంటి వాళ్ళు వారి భావాలన్నింటినీ వ్యక్తపరచడానికి వాళ్ళకు ఒక లాంగ్వేజ్ వచ్చింది. డెఫ్ అండ్ డమ్ స్కూల్స్లోకి వెళ్తే చెవిటి మోగవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో, ఎలా మాట్లాడతారు. రైల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమంది సైకిల్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోన్లో కూడా కొన్ని కోడ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనం అలా కాదు. మనందరికీ మాట్లాడటానికి భావ వ్యక్తీకరణ కొరకు, మన యొక్క వ్యవహారంలో మన యొక్క భావాలను, మనకున్న అవసరాలను తీర్చుకోవటానికి, ఇచ్చిపుచ్చుకోవటానికి ఒక మాధ్యమం ఉంది మన జీవితంలో. అన్నిటికంటే ప్రథమ స్థానాన్ని ఆక్రమించేటటువంటిది మన జీవితానికి తలుపు, ఒక ద్వారము. ఏంటి? మనిషికి ద్వారం ఏంటి? లేఖనంలో చెప్పబడినట్లుగా కన్ను. మనిషికి ద్వారం కన్ను. ఏదైనా మనిషిలో ప్రవేశించడానికి ద్వారం ఏంటంటే కన్ను.
ఏ భావాన్నైనా నువ్వు వ్యక్తపరచడానికి ఏంటది? నాలుక. ఈ నాలుకను కూడా అక్షరాలు, హల్లులు, అచ్చులు, ఇలాగ రకరకాలైనటువంటి పదాలను ఉచ్చరించడానికి ఈ రోజున మనము పరిపక్వత చెంది ఇక్కడికి వచ్చాం. కానీ ఒకానొకప్పుడైతే ఆది మానవుడు, పురాతన కాలము, ఈ కాలాలు ఉన్నాయి కదా హిస్టరీలో, రాతి యుగం, పాత రాతి యుగం, క్రొత్త రాతి యుగం, లోహయుగం, ఇట్లా ఉన్నప్పుడు భాష లేదు. పెద్ద పెద్ద అరుపులు, చిత్రమైన అరుపులు. టార్జాన్ లాంటి వాళ్ళు సినిమాలు చిన్నప్పుడు చూసాం మనం. ఆడు ఏం చేస్తాడు? ఏదైనా మాట్లాడాలంటే జంతువులు అరిచినట్టు అరిచేవాడు, శబ్దాన్ని వినిపించేవాడు. పెదవులతో, నాలుగుతో మాట్లాడేది లేదు అప్పుడు. ఈ రోజున నేను ఇంత చక్కగా మైక్లో స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రయత్నిస్తున్నానంటే నాకు నాలుగు ఉంది కాబట్టి. నాలుగు లేకపోతే మనందరం డెఫ్ అండ్ డెమ్ లాంగ్వేజ్ నేర్చుకొని వచ్చి ఏం చేయాలి? నేను ఎట్లా అంటే మీరు ఇదే అనుకోవచ్చు. కాబట్టి నాలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది జీవితంలో, మనిషి జీవితంలో. అందుకే నాలుకను గురించి పరిశుద్ధ గ్రంథంలో మేధావులైన వారు, అపోస్తలులైన వారు చక్కగా రాశారు. వారి వారి కాలంలో ఏ విధమైనటువంటి విపరీత పోకడలకు మనుషులను ఆ నాలుక తీసుకుపోయిందో, హృదయంలో కలిగే ప్రతి భావాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నాలుక. చాలామంది ఆధీనంలో ఉంటుంది నాలుక, చాలామంది ఆధీనంలో నాలుక ఉండదు. మనం ఆపమన్నా కూడా ఆపరం మాట్లాడటం. కొందరికి వాచలత్వం అనేటటువంటిది మేలు, కొందరికి వాచలత్వం అనేటటువంటిది తలనొప్పి. అవునా కాదా? నేనైనా కూడా మీ దగ్గర 45 నిమిషాలు మాట్లాడితే సంతోషం. గంట దాటి వాచీలంక చూస్తారు, ఇక మీరు మాటలు వినరు, కళ్ళే పనిచేస్తాయి, చెవులు పనిచేయవు, చాలా అసౌకర్యంగా కూర్చుంటారు. నడువు నొప్పులోళ్ళు ఉన్నారు, ఇక్కడ షుగర్లోళ్ళు ఉన్నారు, కాళ్ళు వాపులోళ్ళు ఉన్నారు, కీళ్ళ వాతాలలో ఉన్నారు, రకరకాలలో ఉన్నారు. కళ్ళు మాత్రమే పనిచేస్తాయి, చెవులు పనిచేయవు. వాల్ క్లాక్ లెంక చూడటం, 9:15 అయింది ఆపడేంటి, 9:30 అయింది ఆపడేంటి కదా. అందుకని భూమి మీద ఒక సామెత కూడా ఉంది, మనిషి ఆకృతిని బట్టి. ఏమన్నారంటే, నోరు ఒక్కటే ఉంది కాబట్టి తక్కువ మాట్లాడి, చెవులు 2 ఉన్నాయి కాబట్టి ఎక్కువ వినాలి అని. కానీ మనం ఏం చేస్తున్నాము? 2 చెవులతో తక్కువ విని 1 నోటితో ఎక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకనంటే ఈ నాలుక ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ వెపన్. మనిషిలో ఉన్న ఒక ప్రమాదకరమైనటువంటి అవయవం. దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఎవరెవరు ఎలా రాశారో ధ్యానిస్తే సరిపోతుంది. ఇందులో పాయింట్లు, సబ్ పాయింట్లు ఏమీ లేవు. మన అవయవంలో ఉంచబడినటువంటి నాలుక. ఇంకొకటి ఏంటంటే, నాలుకకున్నటువంటి పరిమితి ఒకటి ఉంది. నాలుకకు ఒక పరిమితి ఉంది. ఏంటా పరిమితి అంటే, 24 గంటల్లో 12 గంటలకు ఒకసారి గీసుకోవాలి దాన్ని. సిగ్గు లేకుండా చెప్తున్నా ఈ మాటలు. ఎందుకనంటే అలా గీసుకోకుండా మనం పక్కన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అసౌకర్యం, మన మీద ఒక రకమైన చెడ్డ అభిప్రాయం. పేస్ట్లు అడ్వర్టైజ్మెంట్లు చేసే వాళ్ళని చూస్తే ఇవే ఆలోచనలు. చెడు వాసన వస్తుందా, వెంటనే బొగ్గుతో కడుక్కోండి. ఇంకా ఏం చేయాలి? బొగ్గుతో పడుకోవాలి. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని ఒకళ్ళు బయలుదేరుతారు. ఇవన్నీ ఎందుకు? మన నోటి నుండి మంచి ఏం రావాలి? మంచి వాసన రావాలి, ఎదట వారికి ఫ్రెండ్లీగా ఉండేటట్లుగా. అందుకని నాలుగుకున్నటువంటి సహజమైనటువంటి ఒక పరిమితి ఏంటంటే, ఖచ్చితంగా రోజుకి 2 సార్లు టంగ్ క్లీన్ చేసుకోవాలి, పళ్ళు దోమకపోయినా. ఒకవేళ ఎవరైనా ఇంట్లో కనుక సాయంకాలం పడుకునే ముందు టంగ్ క్లీన్ చేసుకోకపోతే మీరు పడుకునే బెడ్రూమ్లో ఇబ్బంది కలిగిస్తారు. జాగ్రత్త సుమ, తర్వాత చెప్పడం కుదరదు, అందుకు ఇప్పుడే చెప్తున్నా. ఇవన్నీ కూడా మనము భౌతికంగా కూడా కొన్ని పాటించాల్సిందే. ఇంకొకటి ఏంటంటే, నాలుక మందంగా ఉన్నంతసేపు ఈ పాచి పట్టి నువ్వు స్పష్టంగా మాట్లాడలేవు కదా. అవునా కదా? వింటున్నారా? స్పష్టంగా మాట్లాడలేవు. అందుకని స్పష్టంగా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి. భౌతికమైన శుభ్రతే కాదు, ఇప్పుడు మనం నేర్చుకోబోయే సంగతులు కూడా మనం అమలు పరచాలి. ఈ నాలుకే చేస్తున్నటువంటి విచ్చలవిడి పనులు ఏమున్నాయో, ఏమైతే దుర్మార్గత ఉందో అవన్నీ మనం ఈరోజు ఉన్నటువంటి సమయంలో ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. వచ్చేసి యాకోబు పత్రిక చెప్పానుగా, మూలవాక్యం ప్రకారంగా జీవ మరణాలు
నాలుక వశంలో ఉన్నాయి. మనిషిని ఒక ఉత్కృష్ట స్థాయి కన్నా తీసుకెళ్ళగలదు, లేదా పతనావస్థ కన్నా తీసుకెళ్ళగలదు నాలుక. మనము ఏంటి నీ 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 ఎంపిక ఏంటని అడిగితే మనం ఏం చేయాలంటే నాలుకను మన వశంలో పెట్టుకొని మనం దానికి చెప్పాలి. ఓయ్ నీ మాట చెప్పు. ఎవరికి చెప్పాలి ఆ మాట? బబ్బులు చెప్పరా? ఎవరికి చెప్పాలి ఆ మాట? నాలుగుకు చెప్పాలి. ఏమని చెప్పాలి? అబద్ధం ఆడకు, నిజమే చెప్పు. ఎవరికి చెప్పాలి ఆ మాట? నాలుగుకు చెప్పాలి. నాలుగు నేను చెప్పుది, నువ్వు అబద్ధం ఆడు, అబద్ధం ఆడేస్తాం. అట్లా కాదు. అర్థమైంది? ఈరోజు నేర్చుకునే విషయం అదే. సో మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో రాయబడిన 6 విషయాలు ఉన్నాయి ఇందులో. ఆ 6 విషయాలను మనము ధ్యానం చేద్దాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఇక్కడ చూసినప్పుడు ఈ మొదటి వచనంలో ఒక పాయింట్ ఉంది. అదేంటంటే బహుగా అదిరిపడే స్వభావం నాలుగుకుంది. నేను నాలుగు గురించి చెప్తున్నప్పుడు అమెరికాలో ఉండేటటువంటి ఎవరో ఒక అబ్బాయికి ఉంది నాలుక అనుకోకాకండి. అవునా? నాలుగు ఉన్నవాళ్ళు ఎవరు? నాలుగు ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడ? అందరికి ఉంది. నాలుగు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం అప్పుడప్పుడు అంటాం వీడికి అసలు నాలుకే లేదురా అంటాం. ఎందుకనో అంటాము. ఉన్నా కూడా మాట్లాడు. అట్లాంటి వాళ్ళతో మనకు భలే యాతనండి. మనం ఏది అడిగినా చెప్పడాడు. వాడి భావాలేంటో అర్థం కావు. వాడి హృదయంలో ఏముందో చెప్పడు. నువ్వేమన్నా సరే తల ఊపుతూ నవ్వుతూ చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. చాలామంది అవ్యక్త భావాలు ఉంటాయి అన్నమాట. అంటే బయటకి చెప్పరు, నోరు తెరిచి మాట్లాడరు. ఏంద్రా నీ కొంప మునిగిపోయిందా, మాట్లాడరా అంటాం. మాట్లాడరాడు వాడంతే, మాట్లాడ్డావు. కొంచెం నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు మనవడు. అందుకని ఇక్కడ నాలుగు అందరికి ఉంది. ప్రతి హెచ్చరిక, ప్రతి నోట్ మనమే మాట్లాడుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకునే మనస్సు, దిద్దుబాటు చేసుకునే మనస్సును ప్రభు మనకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. మొదటిది ఏంటంటే ఆ వచనంలో 5వ వచనంలో ఉన్నటువంటి నాలుగుకు సంబంధించిన ఒక లక్షణం ఏంటంటే చెడు లక్షణం. అది బహుగా అదిరిపడటం అంటే ఏంటి? అదిరిపడటం అంటే ఏంటి? అదురుబాటుతనం ఎక్కువ ఉందంటే ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే డంబంతో కూడిన మాటలు, ఎచ్చులతో కూడినటువంటి మాటలు, లేకపోతే పోసుకోలు మాటలు, ఇలాంటివి ఎక్కువ చెబుతూ ఉంటాం మనం. కొన్ని నాలుకలు నాలుక అనేది మనము అనుకుంటే హృదయంలో కలిగిన తలంపులను, మనసులో కలిగిన భావాలను బయటకు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ఒక సాధనంగా నాలుకున్నప్పుడు నాలుక ఇలా అదిరిపడుతుందంటే నాలుకే పడటం కాదు అర్థం. గుర్తుపెట్టుకోవాలి, మనము దానిని ఆ విధంగా అదిరిపడేటట్లుగా అనుమతిస్తున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. మనము ఎలా చేస్తున్నాం దానికి. నాలుగున్న గుణం ఏంటంటే మనకున్న అదిరిపడే స్వభావాన్ని నాలుగు అప్పగించినప్పుడు నాలుగు అదిరిపడతా ఉంటుంది. నాలుకకు ఉన్న పని అది కాదు. దేవుడు ఉద్దేశించిన పని, నాలుకకు చెప్పిన పని అది కాదు. మన శరీరంలో ఉంచినటువంటి ప్రతి అవయవానికి దేవుడు ఒక పనిని నిర్దేశించి పెట్టారు. ఆ పని ఆ అవయవం చేయాలంతే. సో ఇక్కడ అదిరిపడేటటువంటిది బహుగా ఎందుకు అదిరిపడుతుందంటే దానిలో అతిశయం ఉంది. ఆ నాలుగున్నటువంటి మనిషిలో అతిశయం ఉంది. ఆ అతిశయానికి కారణాలు బోలెడు ఉండొచ్చు. అహంకారానికి, అతిశయానికి బోలె కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలను బట్టి నాలుగు అతిశయిస్తుందంటే నీవు దేవుని బిడ్డగా కాకుండా అపవాది బిడ్డగా మారుతున్నావేమో పరీక్ష చేసుకోవాలి. అందులోనే తర్వాత చూసినప్పుడు 6వ వచనంలో చూస్తే నాలుక ఎటువంటిదంట? అది ఏం చేస్తుందంట? నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. రెండో విషయం ఏంటంటే నిప్పులా తగలబెట్టేటటువంటి గుణం ఉంది. దేనికి చిచ్చు పెడుతుందంట? దేన్ని తగలబెడుతుందంట? ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంట.
ప్రకృతి చక్రం అంటే ఏంటి? మనం జీవించే కాలం, మనం జీవించే తారీఖు, క్యాలెండర్, మనం జీవించే సమయం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి చక్రం. ఏమేమి ఉన్నాయి ప్రకృతి చక్రంలో? కాలాలు ఉన్నాయి. చెప్పండి, ఏమేమి ఉన్నాయి? కాలాలు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి, ఏమున్నాయి? గడియలు ఉన్నాయి, విగడియలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ప్రకృతి చక్రంలో ఉన్నాయి. ప్రకృతి చక్రంలో ఏమేమి ఉంటాయి అంటే పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, తర్వాత జీవనం ఉంటుంది, ఆ తర్వాత ముగింపు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాలచక్రంలో. ఈ కాలచక్రాన్ని నిప్పంటిస్తుందట. అంటే అర్థం ఏంటి? అమెరికాలో కొన్ని దేశాల్లో, కాలిఫోర్నియానా, కొన్ని దేశాల్లో ప్రతి సంవత్సరం సమ్మర్లో చిచ్చు రగులుతుంది. చెట్లు రాసుకొని తనకు అక్కడికక్కడే అగ్ని పుట్టి వాతావరణంలో విపరీతమైన వేడి ఉన్నప్పుడు అగ్ని రగిలి అడవులన్నీ తగలబడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పట్టణ ప్రజల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు ప్రజల జీవనం ఎలా ఉంటుంది? అందులో జీవించే జీవులు, వన్యప్రాణులు ఉంటాయి కదా, పక్షులు ఉంటాయి గూళ్ళు కట్టుకొని, భూమిలో ఉండేటటువంటివి ఉంటాయి, చెట్ల మీద ఉండేటటువంటివి, ఇవన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి. అనేకమైనటువంటి జంతువులు తగలబడిపోయి చచ్చిపోతాయి. ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఒక ఫ్యాక్టరీకి, ఒక ఇంటికి, ఒక కాలనీకి ఒక్కొక్కసారి గడ్డివాములు తగలబడతాయి. ఒక్క గడ్డివాము మొదలైందంటే ఆ ఊరు మొత్తం వేసుకెళ్ళిపోతాయి. ఎన్నోసార్లు చూసాం మేము చిన్నపిల్లలప్పుడు కేఎల్రావు కాలనీ కూడా తగలబడింది. తగలబడినప్పుడు మేము ఏదో ప్రయత్నాలు చేసాం చిన్నప్పుడు, ఆవిడ గుర్తుండే ఉండాలి, ఇంకా తెలుసు. చిన్నప్పుడు అది సంసోన్ వాళ్ళ ఇల్లు తగలబడిపోయింది, సంపతరావు గారు సంసోన్ వాళ్ళ ఇల్లు తగలబడిపోయింది. చాలా బాధపడ్డాం. ఆ వేడికి మనం దగ్గర ఉండలేం, అల్లకల్లోలం అయిపోతాం. ఇదేం చేస్తుందంటేనంట నాలుక కాలచక్రానికి చిచ్చు పెడుతుందట, నిప్పంటిస్తుందట. కాలచక్రాన్ని నిప్పంటించడం అంటే ఏంటంటే ఈ సజావుగా సాగేటటువంటి జీవన విధానాన్ని అది పాడు చేసేస్తుంది. కుటుంబాల మధ్య, రక్త సంబంధుల మధ్య, స్నేహితుల మధ్య, ప్రాంతాల మధ్య అది నిప్పు పెట్టేస్తుంది, గొడవలు పెట్టేస్తుంది, తగాదాలు పెట్టేస్తుంది, అపార్థాలు సృష్టిస్తుంది. నాలుక అంత ప్రమాదకరమైంది. ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలై ప్రపంచం వరకు అది నిప్పు పెట్టుకుంటూ వెళ్తుంది, తగలబెట్టేస్తుంది ఒక నాలుక. అంటే వైరము కలిగించేటటువంటి స్వభావం మనిషిలో ఉన్నప్పుడు ఆ స్వభావం నాలుక చేత ఈ కాల ప్రపంచానికి ఏం చేస్తుంది? నిప్పంటేస్తుంది, చిచ్చు పెడుతుంది, తగలబెట్టేస్తుంది. బంధాలు తగలబడిపోతాయి, బాంధవ్యాలు తగలబడిపోతాయి, ఆప్యాయతలు తగలబడిపోతాయి. ఈ రోజుల్లో అది కాల్చుతున్న కాలంలో ఉన్నామనిపిస్తుంది నాకు. కాలచక్రానికి నాలుక చిచ్చు పెట్టినటువంటి కాలంలో మనం ఉన్నామనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు తప్ప అన్యోన్యత కానీ, ఆప్యాయతలు కానీ, అనురాగాలు కానీ మనుషుల్లో లేవు, కొరబడిపోయినాయి. ఎక్కడో కొన్ని చోట్ల చూస్తున్నాం, ఎక్కడో ఒక చోట రెండు చోట్ల చూస్తున్నాం. ఆ తర్వాత మరొక వచనంలో అందులో 6వ వచనంలో మన అవయవములో ఉంచబడినటువంటి పాప ప్రపంచం, మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచం అంటే ఏంటి? మొబైల్ ఫోన్ గురించి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ప్రపంచం మీ అరిచేతిలో. మొబైల్ ఫోన్ గురించిన స్టేట్మెంట్ ఏంటండి? ప్రపంచం మీ అరిచేతిలో. క్రికెట్ మ్యాచ్లు ఎక్కడో వస్తాయి ప్రపంచానికి, ఆ మూల ఈ మూల క్షణాలలో మన లైవ్ని చూస్తున్నాం. ప్రపంచం ఎక్కడుంది? మన గుప్పెట్లో, చేతిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పాప ప్రపంచం మనలో ఉందంట. పాప ప్రపంచం మనలో ఉంది. ఎక్కడుంది పాప ప్రపంచం? నాలుకే. నాలుక అనేటటువంటి ఒక చిన్న పాప ప్రపంచం మనలో ఉండి అది మనలను పాపము నుండి సంపూర్ణంగా పరిశుద్ధులుగా ఉండనివ్వకుండా ఈ పాప ప్రపంచంలోనే నడిపేస్తూ ఉంది మనల్ని. ఆ మధ్యకాలం మీకు ఒక ఉపమానం చెప్పా. సంఘంలో, ఇంటిలో, జాగ్రత్త వినాలి అందరూ, సంఘంలో కానీ ఇంట్లో కానీ లోకం వచ్చేసి స్థలాన్ని ఆక్రమించేసింది. లోకమంతా, లోకపు ఆచారాలు, లోకపు సాంప్రదాయాలు, లోకపు విరుద్ధమైన భావాలు, లోకంలో అన్యాయం, అక్రమం, మోసం, దగ, కుట్రలు అన్నీ ఇళ్లల్లోకి, సంఘాల్లోకి వచ్చేసి. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే సంఘము, సువార్త భారం కలిగిన సంఘం
యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అప్పగింపబడినటువంటి సువార్త పనిని సమాజంలోనికి, లోకంలోనికి తీసుకువెళ్ళి ప్రకటించవలసిన స్థితిలో ఉండవలసి ఉండగా మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని ఇంట్లోకి, సంఘంలోకి తెచ్చేసుకున్నాం. దానికి ఉదాహరణ చెప్పా, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని ఒకసారి చెప్పా మీకు ఉదాహరణ. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ముచ్చటగా చిన్నప్పుడు ఒక గొన్నేనుగు పిల్లని తీసుకొచ్చి పెంచుకుంటున్నారు గదిలో అనుకుంటే, ఆ గొన్నేనుగు పెద్ద ఎంత అవుతుందంటే రూఫ్ను ఆనుకొని అంత అవుద్ది. ఏనుగు ఎంత అవుద్ది కదా, అంత అవుద్ది కదా ఏనుగు. ఫస్ట్ మన గుమ్మాలు పడతాయి, ఇంటి గుమ్మాలు పడతాయి. ఎన్ని అడుగులు ఉంటుంది గుమ్మం? 3 అడుగులు ఉంటుంది, 2.5 3 అడుగులు ఉంటుంది. మహా పెద్ద భవంతులు అయితే 4 అడుగులు ఉంటాయి. ఈ ఏనుగు గున్న ఏనుగుగా ఉన్నప్పుడు లోపల పడుతుంది. అది పెద్దదైన తర్వాత బయటికి వెళ్ళటానికి లేదు. ఏం చేయాలి అప్పుడు? 2 పనులు ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇల్లు పగలగొట్టుకోవాలి బయటికి పంపాలంటే ఏనుగుని. 2 ఏం చేయాలి చెప్పండి? అంత పెంచుకున్నాం కదండి చిన్నప్పటి నుంచి, అయ్యో అని అనుకుంటున్నారా? ఎంత పెంచుకున్నా సరే మనం ఉండటానికి ఉండదు. అంత లావు ఏనుగు మన గదిలో ఉంటే మనం ఉంటామా? కట్టుకుంది ఎందుకు ఇల్లు? మనం ఉండటానికి. వెంటనే ఏం చేయాలి? దాన్ని బయటికి వెళ్ళటానికి వీల్లేదు కాబట్టి చంపేయాలంతే. కష్టంగా ఉంటుంది, కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉంటాయి. మనము లోకమును మన ఇళ్లల్లో, సంఘాల్లో, జీవితాల్లో పెట్టేసుకున్నంతసేపు మన నాలుక పాప ప్రపంచంగానే ఉంటుంది. సంఘములో లోకం రావటానికి వీల్లేదు. సంఘములో లోకాచారాలు, సంఘములో దైవ విరుద్ధమైనటువంటి ఆలోచనలు, లంచగొండితనం, త్రాగుబోతు, వ్యభిచారులు, ఇవేమీ సంఘంలోకి రావటానికి వీల్లేదు. పవిత్రమైన, కళంకము లేని, నిష్కళంకమైన వధువుగా సంఘం ఉండాలి. సిద్ధపరచబడుతూ పరిశుద్ధ అలంకారాలతో సిద్ధపరచబడిన సంఘంగానే ఉండాలి సంఘం. లోకం వచ్చేస్తుంది, అవయవాలో ఉంచబడినటువంటి పాప ప్రపంచం అట. అది చాలా జాగ్రత్తగా ఉండాలి పాప ప్రపంచాన్ని గురించి. ఆ తర్వాత చూస్తే, తర్వాత మీరు వచనాలు ఎక్కడి నుంచి 11 వరకు చదువుకోండి. తర్వాత నేను సింపుల్గా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఏ నరుడు సాధు చేయలేనటువంటి మరణకరమైన విషంతో నిండి ఉందంట నాలుక. ఆ వచనాలను ఉంటుంది. ఏ నరుడు సాధు చేయలేనటువంటి మరణకరమైన విషముతో నిండి ఉంది నాలుక. ఏ నరుడు సాధు చేయలేడంట. సాధు చేయటం అంటే అర్థం ఏంటి? సాధు చేయడం, మెత్తన చేయటం, నిమ్మళపరచటం అనేటటువంటిది ఎవరు చేయలేరట. అటువంటి విషమట. ఇప్పుడు ఒక వ్యక్తికి కాల సర్పం, నాగుపాము అంటాను కదా, విషపూరితమైనటువంటిది, బ్లాక్ మాంబా అని, కింగ్ కోబ్రా అని ఇవన్నీ ఉంటాయి. చాలా ప్రమాదకరమైనది. ఇంకో ర్యాటిల్ స్నేక్ అని ఉంటుంది, రక్తపింజరని. అది కరిస్తే ఒక పావు గంటలో చచ్చిపోతారు. ఇంకొకళ్ళు కరిస్తే అరగంటలో చనిపోతారు. ఇంకోటి కలిస్తే గంటలో చనిపోతారు. ఇలా ఉంది ఆ విషం యొక్క తీవ్రత. దానికైనా మందు ఉంది, దానికి డాక్టర్ల దగ్గర మందు ఉంది. ఆ మందుని డైరెక్ట్గా పొడవరు కానీ సెలైన్లో పెట్టి నెమ్మదిగా ఎక్కిస్తారు. అది జరిగేటటువంటిది. కానీ ఈ విషము, మనిషి నాలుకలో ఉన్న విషం ఉంది కదా, ఆ విషము ఏ వెనము కూడా దాన్ని సాధుపరచలేదు. ఒక మనిషి మాట నిలువున చంపేస్తుంది మనుషుల్ని. కత్తిపోటు కంటే కూడా ఒక మనిషి మాట విషపూరితమైనది. కొంతమంది అడవి జాతులు వాళ్ళు, కొంతమంది నరహంతకులు, కిరాయి గూండాలట, కత్తులకు సైనైడ్ రాసి, చివర సైనైడ్ అంటే ఏంటి, అలా టచ్ అయితే మనిషి చచ్చిపోతాడు, కణాలన్నీ చచ్చిపోతాయి. అది రాసి పొడుస్తారట. అటువంటి మాటలు, వాటికంటే పదునైన మాటలు, అది ఏ విషము కూడా సరిపోదు. అంతటి విషముందంట నాలుగు కింద. అంటే దాని అర్థం, ఈ నాలుకను కోసి ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే విషం రాదు, బుర్రలో ఉంది అదంతా. బుర్రలో ఉన్నటువంటి విషాన్ని నాలుక ద్వారా బయటకు కక్కుతున్నాం మనం. ఎటువంటి మాటలంటే అవి, ఎటువంటి మాటలంటే ఏ నరుడు సాధు చేయలేనటువంటి విషపూరితమైన మాటలు, విషపూరితమైన మాటలు, లేని మాటలు, హృదయంలో ఉద్రేకం రేకెత్తించేటటువంటి మాటలు, అక్రమ సంబంధాలను అంటగట్టే మాటలు, మనుషుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కృంగదీసేటటువంటి మాటలు. చాలదండి, ఒక కృంగదీసే మాట ఒక వ్యక్తి వ్యాపారాన్ని అంతటి నాశనం చేస్తుంది.
నువ్వేమీ చేయలేవు, నువ్వు చేతకాని వాడివి, చేతకాని దానివి, నువ్వు అసమర్థుడివి. ఏమండి, కొంతమందికే మనిషి విలువ తెలియదండి. వీడికి రంగు ఉంటే, వీడికి ముక్కు ముఖం చక్కగా ఉంటే, కొంచెం నల్లగా ఉన్న వాళ్ళని, కొంచెం ముక్కు ముఖం సరిగా లేని వాళ్ళని ఎగతాళి చేయటం, చులకన చేసి మాట్లాడటం, ఇవన్నీ చేస్తారు. మనిషి విలువను గుర్తించడం అంటే నువ్వెంత విలువగా ఎంచుకుంటావో ఎదట వాళ్ళని కూడా అంతే విలువగా ఎంచుకోవాలి. తక్కువ చేయటానికి నీకు హక్కు లేదు. అందుకని నీ హృదయంలో విషపూరితమైన తలంపులుంటే దాన్ని నువ్వు ఎలా బయటికి వెళ్ళగక్కగలవంటే ఒకటే ఒక సాధనం, నాలుక. ఏమేం చేయగలదంటే ఈ నాలుక బహుగా అదిరిపడుతుందంట. రెండవది ఏం చేస్తుంది, నిప్పులా తగలబెడుతుందంట ఈ కాలచక్రాన్ని. తర్వాత పాప ప్రపంచంగా మన శరీరంలో ఉంచబడినటువంటి ఒక ప్రమాదకరమైన అవయవం, సాధనం అట అది. ఆ తర్వాత ఏంటంటే ఏ నరుడు సాధు చేయలేనటువంటి మరణకరమైన విషం దాగుందట లోపల. ఎక్కడంది ఇవన్నీ? ఎక్కడున్నాయి? అవన్నీ బుర్రలో ఉండి అవన్నీ నాలుగు చేత బుర్ర చేపిస్తుంది. లోకస్తులైన వారు, అపవాది స్నేహితులుగా ఉన్నవాళ్ళు చేసే పనులు ఇవన్నీ. దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళ మనస్సు, తలంపులు నాలుగును అదుపులో పెట్టుకుంటాయి. నువ్వు ఇలానే మాట్లాడు. ఏమండి, ఏ గొడవ లేకుండా చాలా సామరస్యపూర్వకమైన వాతావరణం ప్రజల్లో, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏర్పడాలంటే నీ మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే ఒక పుటము వేసినట్లుగా, అంటే ప్రీ ప్లాన్డ్గా మాట్లాడాలి ఒక్కొక్క మాట. భగత్ సింగ్ గారు అని ఒక ప్రొఫెసర్ అండ్ లయోలా కాలేజీలో మేము డిగ్రీ చదివేటప్పుడు ఆయన మాకు సోషల్ అండ్ సివిలైజేషన్ అని ఎక్స్ట్రా సబ్జెక్టులు పెట్టారు ఫైనల్ ఇయర్లో. దాన్ని చెప్పడానికి సైన్స్ నుంచి వచ్చి ఆయన గొప్ప తత్వవేత్త. ఆయన ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, ఆయన ఉండే 45-50 మినిట్స్లో ఒక 40 కోట్స్ లైఫ్ కోట్స్ చెప్పేవాడు. ఆ కోట్సే ఆయన లాంగ్వేజ్. కొన్ని ఉన్నతమైనటువంటి థాట్స్ చెప్తారు కదా, కోట్స్. ఆయన మాట్లాడే సంభాషణే కోట్స్గా ఉండేది. కిక్కురు అనకుండా మేము ఫస్ట్ మినిట్ టు ఎండ్ మినిట్ వరకు అట్లా వినేవాళ్ళం. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్టూడెంట్స్, మీరు వచ్చేది టైం పాస్ చేయడానికి, మేము వచ్చేది జీతం తీసుకోవటానికి అనేవాడు. భలే ఉండేవి చురుకులు, సత్యాలు కూడా అవే. ఆయన మీరు వచ్చేది టైం పాస్ చేయడానికి, మేము వచ్చేది జీతం తీసుకో. నిజమే కదా. ఎవరు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకునే వాళ్ళకి, పాఠాలు వినకుండా కాలక్షేపం చేసి నిద్రపోతూ ఉండేవాళ్ళు కొంతమంది క్లాస్ అంటే. మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఎదట వాళ్ళని నిర్మించేదిగా ఉండాలి. ఆ తర్వాత ఆ వచనాల్లోనే అది నిరర్గళమైన దుష్టత్వం అంట. నిరర్గళమైన అంటే అర్థం ఏంటంటే నిరాటంకమైన, ఏ అడ్డు లేకుండా ఉండేటటువంటి ఏంటది దుష్టత్వం. అంటే ఎంత ఉందరా చెడు నీలో, ఎంత ఉందమ్మాయి నీలో చెడు అంటే ఎంత, అపరిమితమైనంత. ఎంత ఉందంత దుష్టత్వం, ఎక్కడి నుంచి వస్తుంది అదంతా? మనిషి లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుంచి ఏమేమి వస్తాయి? మార్కు సువార్త 7:21లో లోపల నుండి, అనగా మనుషు హృదయంలోంచి ఎన్ని వస్తాయి. అర్థమవుతుందా? అవన్నీ ఎన్ని ఉన్నాయి అని అంటే యాకోబు భక్తుడు అంటూ రాస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎన్ని ఉన్నాయి? అనర్గళంగా ఉన్నాయట. అనర్గళం అంటే అర్థం ఏంటి? నేను మాట్లాడుతున్నా కదా ఇప్పుడు, కొన్ని వరుస పెట్టి మాట్లాడుతూనే ఉన్నట్లుగా దుష్టత్వంతో కూడినటువంటి ఆలోచనలు, దుష్టత్వంతో కూడినటువంటి తలంపులు, దుష్ట క్రియలు అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. పౌలు భక్తుడు ఒక మాట అండి, నాలో ఏముందంట, ఒక పాప నియమం ఉంది, అది పోవట్లేదు ఎప్పటికీ. మనుషులుగా మనలో దేవుని ఆత్మ అదుపు చేసినటువంటి మాటలు రావాలి బయటికి. కొన్నిసార్లు కొన్ని మాటలు కత్తితో మనల్ని నిలువున కోసేసినట్లుగా, పేగులు బయటకు వచ్చేసినంత తీవ్రంగా ఉంటాయి మాటలు. దుష్టత్వం, అనర్గళమైన దుష్టత్వం. నిరర్గళం అంటే అనర్గళమే. అంటే అర్థం ఏంటంటే అడ్డులేనంత నిరాటంకమైనటువంటివి. అందులోనే చివరగా అంటున్నది ఏంటంటే, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించేలా చేస్తుందండి నాలుక. అక్కడ అంటున్న క్లాజ్ ఉంది, ఒక మాట ఉంది.
దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించటం. ఈ వచనంలో ఉన్నది ఏంటంటే దేవుని పోలికగా పుట్టిన వాళ్ళను మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఇక్కడున్న మనందరం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని పోలికలో. కానీ రంగులు తేడా ఉన్నాయి, ముక్కు సైజులు తేడాలు ఉన్నాయి, చెవుల సైజులు తేడాలు ఉన్నాయి, జుట్లు తేడాలు ఉన్నాయి, ఒడ్డు పొడుగులు తేడాలు ఉన్నాయి, అన్ని తేడాలు ఉన్నాయి కదా. తేడాలను చూసి నువ్వు తేడాగా చూస్తావా? తేడాలు చూసి తేడాగా చూడటం కాదు. ఎప్పుడు చూసినా నీకు ఎవరు కనపడాలంటే, ప్రతి మనిషిలో ఎవరు కనపడాలి? దేవుని పోలిక కనపడాలి. ఎప్పుడు నీకు కనపడదు తెలుసా? ప్రతి మనిషిలో దేవుని పోలిక. నీవు దేవుని పోలికలోనికి మార్చబడినప్పుడు, దేవుని సారూప్యతలోనికి నేను మార్చబడినప్పుడు మనకు ఎదటి వాళ్ళందరూ ఎలా కనపడతారు చెప్పండి? దేవుని పోలికలతో కనపడతారు. దేవుని పోలికలతో కనపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వివక్ష ఎక్కువైపోయింది. ఇప్పుడు వివక్ష ఎక్కువైపోయింది. అమెరికా దేశంలో నల్లోళ్ళని తెల్లోళ్ళు వివక్షగా చూడటం, కొంతమంది నల్లోళ్ళు తెల్లోళ్ళ మీద పగపట్టుకోవటం, గన్ కల్చర్ వచ్చేసింది. ఎక్కడో చోట గన్ తెచ్చేసుకోవటం, నల్లోడి తెల్లోడి మీద కోపం ఉంది అనుకో, తెల్లోళ్ళు కనపడి కాల్ చేయటం, స్కూల్లో పిల్లల దగ్గర క్లాస్ రూమ్లో అందరం కాల్ చేయటం, కొంతమంది తెల్లోళ్ళు నల్లోళ్ళని కాల్ చేయటం, ఇవంతా వర్ణ వివక్ష. మన దేశంలో కుల వివక్ష, మన దేశంలో జాతి వివక్ష, వర్ణ వివక్ష కూడా ఉంది, జాతి వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది మన దేశంలో. ఎందుకు అలా చూస్తున్నావంటే నీ మనసులో దేవుని చూడలేని, దేవుని పోలికను గుర్తించలేనటువంటి చీకటి నీలో ఉంది. దేవుని పోలికగా పుట్టిన మనుషులను దీవించలేని, గుర్తించలేనటువంటి స్వభావం నీలో ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఏం మాట్లాడాలంట? దీవెన వచనమే పలకాలి కానీ శాపవచనం పలకటానికి వీల్లేదు. మరలా చెప్తున్నా, నీలో క్రీస్తు వారి దైవిక పోలిక వచ్చినప్పుడే నువ్వు ఎదట మనిషిలో ఉన్నటువంటి దైవిక పోలికను గుర్తించగలవు. ఒకసారి మావటివాడు ఏనుగు మీద కూర్చొని, అది లొంగట్లేదంట. లొంగకపోతుంటే అంకుశం ఉంటుంది కదా, ఏనుగు మీద కూర్చొని ఏనుగును తోలేటటువంటి వాడిని మావటివాడంటే, వాడు ఏనుగును కంట్రోల్ చేయడానికి ఒక పదునైనటువంటి ఆయుధాన్ని వాడతాడు, చిన్నది సూది లాంటిది గుచ్చుకుంటుంది, దాన్ని అంకుశం అంటారు. ఆ అంకుశం పట్టుకొని దాన్ని పొడుస్తూ అటు ఇటు నడిపిస్తూ ఉంటాడు. ఒకరోజు అది మాట అంటలేదంట, పరుగులు రోడ్డు మీద వచ్చేస్తుంటే కేకలు పెడుతున్నారంట. తప్పుకోండి 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 అని కేకలు పెడుతుంటే ఇటు నుంచి ఇంకొకటి వెళ్తున్నాడంట. అప్పుడే విన్నాడంట ఒక ప్రవక్త చెప్పిన ప్రవచనం, అహం బ్రహ్మస్మి, నేను దేవుడను, నీలో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు, మనలో దేవుడున్నాడు అంటే అందరికీ పట్టలేదు కానీ వీడికి బాగా పట్టిందంట. ఏం పట్టింది? నేనెవరిని? ఐ యామ్ గాడ్, నేను దేవుణ్ణి అని షర్టు గుండీలు తీసేసి ఇక్కడున్నాడు, ఇక్కడ ఉంటామేంటి, నేనే దేవుణ్ణి అని పెద్దగా రంకెలు వేసుకుని రోడ్డు మీద వెళ్తున్నాడు. ఎదురుగానేమో మాట వినని ఏనుగు వస్తుంది. ఆ పైన ఉన్నాడు కేక పెడుతున్నాడు, రే ఇది మాట వింటలేదురా, వచ్చేస్తుందిరా, తొక్కేస్తాడు. నేను దేవుణ్ణి, నన్ను తొక్కదని. అరే నేను దేవుణ్ణి రా, పైన కూర్చొని నాలో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు రా, ఏనుగు ఇందులో కూడా దేవుడు ఉన్నాడు రా. అరే తప్పుకోరా అంట, తప్పుకోవట్లేదు. ఇది వెళ్ళి ఒక కాలు గుండె మీద వేసిందంట. దేవుడు ఏమైపోయాడు? దేవుడు హాస్పిటల్లో పీనుగా అయిపోయాడు. అంతే. ఎవరైతే దైవిక గుణలక్షణాలు కలిగిన వారిగా మనం ఉంటామో ఎదట వాళ్ళు ఎవరిని చూడగలం? దేవుని పోలికలు చూడగలం. అది ఆ వచనంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు ఏం చేస్తారంటే, ఇక మీదట మనము ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి నాలుకన్న, అటువంటి విధంగా నాలుకను వాడుతున్నటువంటి బుద్ధి కలిగిన వారు ఎవరున్నారో, ఆ స్వభావం కలిగిన వారు ఎవరున్నారో, మెదడంతా బుర్రంతా అదుపులేనంత దుర్మార్గత కలిగి ఎవరున్నారో, దుష్టత్వం కలిగి ఉన్నారో, వారి గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? సామెత కీర్తనల పుస్తకము 12వ సంకీర్తన, కీర్తనలు 12, 2, 4 వచనాలు చూస్తే, అందరూ ఒకనితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, చూడండి, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఏమండి, నిజమేనా అబద్ధమా?
దేవుడు ఏం చేస్తాడంటే నాలుకను కోసేస్తాడంటే అర్థం ఏంటి తెలుసా? నాలుకను భౌతికంగా కోస్తాడని కాదు, నీలో ఏ ఏ ఏ విషయాలను నీ నాలుక ద్వారా నువ్వు ప్రవర్తింప చేసుకుంటున్నావో ఆ విషయాలన్నిటిని కూడా దేవుడు నీ దగ్గర లేకుండా చేస్తాడు, తీసి అవతల పడేస్తాడు. కొందరికి వినాశనకరంగా మాట్లాడేటటువంటి టాలెంట్ని బట్టి గర్వం. నాకులాగా ఎవడు మాట్లాడలేడురా, నేను నోరు తెరిచాను నువ్వు అవుట్ అంటారు కొంతమంది. అది కాదు ప్రభువు కావాల్సింది. నీ వాక్చాతుర్యాన్ని బట్టి కలిగిన నీ అతిశయాన్ని దేవుడు ఒకరోజు ఏం చేస్తానన్నాడు? కోసి అవతల పడేస్తాడు, కోసి పడేస్తాడు. అందుకని కింద ఇంకా వివరణ ఇస్తాడు కీర్తనకారుడు. ఏంటి అంటాడు? మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. మాకు ప్రభు చాలా మంది తాగుబోతులను అడిగితే అందరూ ఒకటే కామన్ జవాబు నేర్చుకున్నారు ఇంకొకటి దగ్గర నుంచి. ఏమి నేర్చుకున్నారంటే, మా సంపాదనతో మేము తాగుతున్నామయ్యా, మేము తాగేటటువంటి తాగుడు వల్ల నా లివర్ చెడిపోద్దయ్యా, నీకేమవుద్దయ్యా? అరే కుటుంబం గుల్లైపోతుందయ్యా, పిల్లలకు చదువులకు డబ్బులు పోతారయ్యా, కూలి పని చేసుకుంటారు, వాళ్ళు తిరిగి అంట్లు కడుక్కుంటారయ్యా, నీకేంటి అని మాట్లాడే దుర్మార్గులు ఉన్నారు చాలామంది. బతుకు మార్చుకోమంటే మార్చుకోరు. వీళ్ళని గురించే మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటారంట, మా నాలుగు చేతనే మేము సాధించాం, నా మాట వల్లే ఈ కంపెనీ ఇంత గొప్పదైపోయింది, నా వాక్చాతుర్యం వల్లే నా బిజినెస్ ఇంత గొప్పదైపోయింది, నా వాక్చాతుర్యం వల్లే గతంలో ఉన్నటువంటి పేదరికం అంతా పోయింది, నేను గొప్పదాన్ని అయిపోయాడు అనుకునే వాళ్ళు ఉంటారంట. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడు అని వారు అనుకుందురు. ఎవడు అనే మాటలో ఏం కనపడుతుంది? గర్వం, అతిశయం, లెక్కలేనితనం కనపడతా ఉంది. అందుకని ప్రభు ఏం చేస్తారంటే వాళ్ళ నాలుకను కోసేస్తాడు, కట్ చేసేస్తాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, శాస్త్రాలు కొన్ని వేల శాస్త్రాలు ఉంటే ప్రపంచంలో నేర్చుకోవడానికి విద్యార్థులకి. అన్ని శాస్త్రాలు విద్యార్థులు నేర్చుకుంటే జాబు రాదు. సాఫ్ట్వేర్ జాబుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీద పట్టు కమాండ్ సంపాదించినప్పుడు కంప్యూటర్స్ మీద, లేకపోతే అందులోనే ఏఐ ఉందంటే ఏఐలో కూడా ఒక 4 రకాలు ఉన్నాయి, జెమినై అని అవి ఉన్నాయి. ఇవన్నిటి మీద పట్టు సాధించినప్పుడు నీకు ఒక ఉద్యోగం ఇస్తే, నీకు ఒక ప్యాకేజ్ ఇచ్చాడు అనుకుందాం, నెలకి 1,50,000 జీతం, 5 లక్షల జీతం ఇస్తే, ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే నీ మేధస్సు మీద ఆధారపడింది, నువ్వు పొందే జీతం మీద. పొరపాటున నీకు ఎక్కడెక్కడో చిన్న నరం దిగింది అనుకోండి, చిన్న బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? నిన్ను 5 లక్షల జీతం ఉన్నవాడిని ఏంటి ఉన్న లెక్కలు మొత్తం తేల్చేసి చక్కగా రిజిగ్నేషన్ లెటర్ రాయించి సంతకం చేయించి బయటికి పంపేస్తారు. నీ నరాలు బాగుండాలంటే, నీ ఆరోగ్యం బాగుండాలంటే, నీ జ్ఞానం అలానే ఉండాలంటే, నీ జ్ఞానం ఇంకా నైపుణ్యంగా పెరగాలంటే ఎక్కడుండాలి? నువ్వు దేవుని వశంలో ఉండాలి. నీ నాలుక దేవుని వశంలో ఉండాలి. నోటిని కాచుకుంటేనే క్షేమం, నోటిని కాచుకోకపోతే నష్టం. చూడండి సామెతల్లోనే 13వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. సామెతలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊరకొనక వదరబోతు అంటాం. వెళ్ళి మాట్లాడుతూనే ఉంటారు చాలామంది. వాళ్ళు ఏం చేసుకుంటారంటే వదరబోతులు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే నోటిని కాచుకునేవాడు తనను కాపాడుకుంటాడు. త్రాగుబోతులను చూస్తాం మనం. చాలామంది తాగి కొంపలకు బాగానే జారుతారు. చాలామంది తాగి నోటికొచ్చినట్టు వాగి పెద్ద గొడవలు చేసి తన్నులు తిని ఏడ్చుకుంటా ఇంటికి రావటం, తన్ని జైలుకి వెళ్ళటం, ఇవి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే నోటి మీద వాళ్ళకి అదుపు, నాలుక మీద అదుపు లేదు. మనసులో ఏం దోస్తే అది. కొంతమంది ఎచ్చులుగా మాట్లాడి ఉంటారు. చెప్పాక అతిశయంగా నేను చాలా ఓపెన్గా మాట్లాడేస్తాను, నాకేం దాచుకోను అంటాడు. ఎవడు దాచుకోమన్నాడు నిన్ను? ఎవడు మాట్లాడమన్నాడు? నువ్వు దేవుని వశంలో ఉంటే ప్రభు ఏమన్నాడు? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ మీరు మాట్లాడలేకపోయినా మీరు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆయన ఏం చేస్తారు? మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు, మొరలు, ప్రార్థనలు చేసేటట్లుగా చేస్తాడు. మనం దేవుని వశంలోనికి వెళ్ళాలి. మన నాలుకను ఆధీనంలో పెట్టుకోవాలి.
అది ఒక అగ్గిపుల్లలాగా అక్కడక్కడ నిప్పంటిస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు చదువు, ఇప్పటి వరకు ధ్యానం చేసినవే సంగతులు. ఇంకొక చోట సామెతల పుస్తక రచయిత అంటున్న మాట 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, పెదవుల వలన వచ్చేటటువంటి దోషం అంట, అది అపాయకరమైన ఉరి. పెదవుల వలన వచ్చే దోషం ఉండే, చదవండి ఒకసారి. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైనా సరే పెదవుల వలన వచ్చేటటువంటి దోషం అపాయకరమైన ఉరి. ఉరి అంటే తెలుసుగా. ఉరి అంటే ఏంటి? ప్రాణం తీసేయటం, ప్రాణం పోవటం. ఉరి పీక్కే కదా వేసుకుంటారు, ఎందుకంటే ఊపిరి ఆగిపోవాలని. అంటే ఎప్పుడైనా సరే మన పెదవుల ద్వారా వచ్చేటటువంటి మాటలు, అదుపులేని మాటలు, దుర్భాషలు, కొంగదీసే మాటలు, నశింపజేసే మాటలు, ఉత్పాదకత లేనటువంటి మాటలు, ఇవన్నీ కూడా మనకు నాశనం తెచ్చిపెడతాయి, ఉరి తెచ్చిపెడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలామందిలోనంట సంభాషణలు జరిగేటప్పుడు, ఇరువురి మధ్య సంభాషణ జరిగేటప్పుడు, ఆ సంభాషణ ఆరోగ్యకరమైన సంభాషణగా దేవుని వశంలో ఉన్న వాళ్ళకైతే ఉంటుంది. ఆ సంభాషణ ఆరంభం నుంచి ముగించే వరకు కూడా ఆ సంభాషణ ఎంత బాగుంటుందో. 1వ కీర్తనలో అన్నాడు, ఏమన్నాడు? దుష్టులు ఆలోచించమన్నాడు, ఒక పాపుల మార్గమున నిలువుక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఏంటి? మనము ఒక సంభాషణ మొదలైనప్పుడు దాని ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఎలా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ మాట్లాడే ఇరువురికి ప్రయోజనకరంగా ఉండాలి. ఇరువురికి ఆత్మ సంబంధంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఆరోగ్యకరంగా ఉండాలి. ఇరువురి సంభాషణలో ఇరువురి సంభాషణ అంత బాగుండాలి. కానీ అంట ప్రసంగిలో చూస్తే 10వ అధ్యాయంలో ప్రసంగి సొలొమోను మహారాజు రచించినటువంటి ప్రసంగి పుస్తకంలో చూడండి, 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూస్తే, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత. చూడండి, వారి నోటి మాటల ప్రారంభమేమో బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. పలుకుల ముగింపు వెర్రితనం. వీళ్ళ సంభాషణ మొదలైతే బుద్ధిహీనులు లేదా నాలుగు కంట్రోల్ లేని వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు సంభాషించుకోవడం మొదలైతే ఇద్దరు ఏం జరుగుద్ది? గొడవ జరుగుద్ది, కొట్లాట జరుగుద్ది. ఇక్కడ రాస్తుంది అదే. వాళ్ళ యొక్క ప్రారంభమేమో బుద్ధిహీనత మొదలవుతుంది సంభాషణ, ముగింపేమో వెర్రితనంతో ముగించబడుతుంది. ఏంటి ఉపయోగం? ఇరువురిలో ఎవరికైనా ఉపయోగం ఉందా? అందుకని నువ్వు ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారా, భార్యాభర్తలు మాట్లాడటం కూర్చున్నారా, ఎలా ఉండాలి? మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఏమవ్వాలి? ఇంకా పెరగాలి. అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి, వారిద్దరి మధ్య అన్నదమ్ముల బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. స్నేహితులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే వారి స్నేహం ఇంకా బలపరచబడాలి. సంఘ విశ్వాసులు ఒకళ్ళొకళ్ళు కూర్చొని మాట్లాడితే, పలానా సీరియల్లో వాడికి 3 భార్యలు ఉన్నారు కదా, 2 చచ్చిపోయారు కదా, ఇంకొక అమ్మాయి బతికుందా చచ్చిందా? లేకపోతే ఆ అమ్మాయికి 3 భర్తలు ఉన్నారు కదా, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, పాంగర్ చచ్చిపోయాడు, ఇంకొకటి పొడిచేసి చంపేశారు, ఈ అమ్మాయి ఇంకొకటి లవ్ చేస్తుందంట. ఇవి ఎలా ఉన్నాయి? ఆ సీరియల్ ఉందా? అయిపోయిందా? వీళ్ళు చచ్చారా? బతికారా? పక్కింటి ఆవిడంట పెద్ద టీవీకి ఉందంట, మనకు టీవీ లేదు. వాళ్ళ ఆయనంట ఎంత ప్రేమో అంట వాళ్ళ ఆయనకి, మా ఆయనకి లేదు అంత ప్రేమ. ఆవిడికి 70,000 పెట్టి చీర కొన్నాడంట, మా ఆయన 700 పెట్టి కూడా కొనడు. ఈ సోది మాటల వల్ల ఏంటంటే ఆరంభమేమో బుద్ధిహీనత, ముగింపేమో ఉందా అక్కడ వాక్యం? ముగింపు ఏముంటుందంట? వెర్రితనం. వెర్రితనం అంటే ఏంటి తెలుసా? వెర్రితనం ఏంటి తెలుసా? ఏమీ లేని చోట ఏదో ఉందనుకోవటం. వెర్రితనం అంటే ఏంటి చెప్పండి? ఏమీ లేని చోట ఏదో ఉందనుకోవటం, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదనుకోవటం. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, అన్నీ కాదు. అందుకని వెర్రితనం అంటే ఏంటంటే, ఎవడో బ్యారేజ్ దగ్గర నిలబడి ఆకాశంకి ఎలా చూస్తున్నాడంట, ఎవడో ఆగి ఎందుకో ఈడు ఎక్కడో చూస్తున్నాడని ఇంకొకడు ఆగాడు. అందరూ ఒక గుమ్మిడిపోయారండి, ఒక 100 మంది. ఏంటంటే వాడు ఎవడో చూస్తున్నాడు, ఆకాశంలో ఉంది.
కాసేపు అయిన తర్వాత వాడి పని అయిపోయింది, వాడికి ఒక టైం గుర్తొచ్చింది, ఇంకో చోటకి వెళ్ళాలి, లేచి వెళ్ళిపోతున్నారు. ఏందిరా నువ్వు ఇప్పుడు దాకా చూసావంటే, ఏమి లేదు నాకు ఖాళీగా ఉంది, ఆకాశం వైపు చూస్తున్నా ఏమైనా కనపడదేమోనని. ఏంటిది? వెర్రితనం. ఇంకొకటి ఏంటంటే, ఒకడు ఏదో చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అదే చేద్దాం అనుకోవటం, అదొక వెర్రితనం. అందుకని వీళ్ళ ప్రసంగాల్లో ఏముంటాయి? ఆరంభమేమో బుద్ధిహీనత, ముగింపేమో వెర్రితనం. ఇలాంటి సంభాషణ చేయబాకండి. ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా ఉండేది కొంతమందిలో, వాడికి నేను ఎంత పెట్టాను, వాడికి ఎంత ఆస్తి ఖర్చు పెట్టాను, ఇన్ని వేలు ఖర్చు పెట్టాను, ఈరోజు నేను వాడికి పగైపోయాను, ఈ సోది మాటలన్నీ మాట్లాడతారు. ఇవన్నీ ఇది వేస్ట్ అండి. దేవుని గూర్చిన మాటలు, విశ్వాసి ఆత్మీయతలు ఎదగటానికి కావలసిన మాటలు, మన యొక్క పరలోక నిరీక్షణకు బలాన్ని సమకూర్చేటటువంటి మాటలు, వాక్య సంబంధమైన మాటలు, దైవిక సంబంధమైన మాటలు. సరే మాటలే లేవు, సబ్జెక్టులే లేవు, తీసి అవతల పడేయండి, చక్కగా ప్రార్థన చేయండి. వెనిజులాలో భూకంపం వచ్చి నష్టపోతున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దైవజనులు ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, మేము రికార్డింగ్స్ చేస్తున్నాం, పాటలు చేస్తున్నాం, ఎంతో వ్యయ ప్రయాసాలు, బుర్ర పెట్టాలి బాగా. వాళ్ళ కొరకు ప్రార్థన చేయరా? దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థన చేయరా? సంఘంలో బలహీనలుగా ఉన్నారు ఎవరు, వాళ్ళ కొరకు చేయరా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కొరకు చేయరా ప్రార్థన? అన్నిటికంటే నాలుగు చేసే గొప్ప పాపం ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాలుగు చేసే గొప్ప పాపం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. మత్తయి సువార్త 12:31 దగ్గర నుంచి 37 మీరు తర్వాత చదువుకోండి. ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదు. ఎన్ని మార్లో చెప్పుకున్నాం. ఆత్మను కలిగి ఎవరైనా భాషల్లో మాట్లాడితే, ఆత్మను కలిగి పరిశుద్ధంగా జీవిస్తుంటే, ఆత్మను కలిగి సత్యవర్తనులుగా బతుకుతూ ఉంటే వాళ్ళని హేళన చేస్తున్నావా? నోటితో పర్లేదులే, నువ్వే ఆత్మను పొందుకున్నావా, నీలో ఉన్న ఆత్మ నిజమైన ఆత్మ కాదు, దురాత్మ అని నువ్వు తీర్పులు తీరుస్తున్నావంటే జాగ్రత్త. నీ నాలుకకు నువ్వు చేస్తున్నటువంటి పెద్ద దోషం, అన్నిటికంటే గొప్పదైన దోషము ఆత్మను దూషించడం. ఆత్మ దూషణ అన్నిటికంటే క్షమాపణ లేనటువంటి పాపము. దేంతో దూషిస్తావు? నాలుగుతోనే. ఎప్పుడూ కూడా ఆత్మవశులుగా ఉండాలి మనము, ఆత్మవశులుగా. చివరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయుకుడి. సమయాన్ని బట్టి ఎక్కడ ఎవరితో ఏ మాట మాట్లాడితే వాళ్ళకి ఆశీర్వాదమో, ఎక్కడ ఏ సలహా ఇస్తే వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందుతుందో, ఎక్కడ దాంపత్య జీవితంలో కలతలు వస్తే అక్కడ నువ్వు ఏం చెబితే వారిద్దరి మధ్య దాంపత్య జీవితం సెట్ అవుతుందో, ఎక్కడ స్నేహాలు చెడిపోయినాయో, అక్కడ ఏం మాట్లాడితే వాళ్ళ స్నేహాలు కట్టబడతాయో, ఎక్కడ ఏ దేశాల మధ్య నువ్వు సంధి చేయడానికి మాట్లాడితే ఆ దేశాలు సస్యశ్యామలంగా కలిసిమెలిసి అభివృద్ధి పొందుతాయో అలాంటి మాటలే నువ్వు మాట్లాడాలి. అందరూ లేచి నిలువబడి ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మన తీర్మానాలను స్థిరపరుస్తారు. హృదయంలో తీర్మానించుకుందాం. నా నోట ఏ మాట ఇక నుంచి మాట్లాడినా అది ఖచ్చితంగా పుటము వేయబడినదిగా, ఖచ్చితంగా ఆత్మ వశమై ఉండి మాట్లాడే మాటగా నేను మాట్లాడతాను అని తీర్మానించుకుందాం. ప్రభువా, నా నోటిని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. ప్రభువా, పరిశుద్ధాత్ముడా నీవు నాలో ఉండి ఈ దుర్మార్గమైన, ఈ విషతుల్యమైన అగ్ని వంటి ప్రమాదకరమైన నాలుకను ప్రభువా నా వశంలో ఉంచుకోలేదు. ప్రభువా, నా హృదయంలో ఏ తలంపులుంటే అవన్నీ కూడా నాలుక ద్వారా నేను బయట పెట్టేస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నీ వశంలోనికి నన్ను నేను తెచ్చుకుంటున్నాను. ప్రభువా, మీరే నాతో మాట్లాడండి, నన్ను మాట్లాడించండి అని మనము మన జీవితాలను ప్రభు వశంలోనికి తీసుకువెళదాం. అందరూ ప్రార్థనలో ఉందాం. నిలబడలేని వారు కూర్చున్న స్థితిలోనే ఉండండి. పెద్దలు నిలబడగలిగిన వాళ్ళు నిలువబడి దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని ధ్యానపూర్వకంగా ప్రార్థనలో ఉండాలని కోరుతున్నా. టీచర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ముగించుకుందాం.
తలలు వంచి హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి అధికారం ఇద్దాం. ఆయన ఆధీనంలోనికి మనం వెళ్ళిపోదాం. మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మను వశంలో పెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏది మాట్లాడమంటే నాలుక అది మాట్లాడుతుంది. మనము దేవుని పోలికలోనికి వచ్చినప్పుడు ఎదుటి మనిషిలో దేవుణ్ణి చూడగలం, దేవుని పోలికలో చూడగలం. ప్రార్థన చేసుకుందాం, తీర్మానించుకుందాం. మన తీర్మానములను పరిశుద్ధాత్ముడే ముద్ర వేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు వదిలే తండ్రి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మీకు సహస్ర స్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే ప్రభువా, నాలుక సృష్టికి చిచ్చు పెడుతుందని మీరు సెలవిచ్చారు నాయన. సృష్టి అంటే నాయన ఇక్కడ ఉన్న వస్తువులే కాదు తండ్రి, మనుషునికి కూడా నాలుక చిచ్చు పెడుతుంది అని మీరు సెలవిచ్చారు ప్రభువా. నాలుకను ఆధీనంలో పెట్టుకున్నవాడు తన శరీరం ఆధీనంలో పెట్టుకుని తన శరీరాన్ని రక్షించుకుంటాడని మీరు సెలవిచ్చారు నాయన. మిమ్మల్ని పోలిన మేము ప్రభువా, మా నాలుకను మేము అదుపు చేసుకోలేము, కానీ పరిశుద్ధాత్ముడైన తండ్రి మీరే నాయన మా నాలుకను అదుపు చేసి మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మా నాలుక నాయన ఇద్దరు బిడ్డలను కట్టేదిగాను, ఒక కుటుంబాన్ని కట్టేదిగాను, పడిపోయిన ఒక గృహాన్ని లేపేదిగాను, పడిపోయిన ఒక మనిషిని నిలబెట్టేదిగాను ఉండటానికి సహాయం చేయండి. అందరూ ఏకీభవిద్దాం ప్రార్థనలో. విరోధముగా ఉన్న వాటిని చల్లార్చి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పు. నాలుకగా మా నాలుకను ఉంచండి తండ్రి. వెలుగు సంబంధమైన నాలుకగా ఉంచండి. చీకటిలో నాయన ప్రకాశించు దివ్యగా నాయన మా నాలుకను ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రాణం పోతున్న వారికి నాయన ప్రాణం పోయగలిగిన నాలుకను మాకు ఇవ్వండి. ఆత్మ ఆరిపోతున్న వారికి ఆత్మను నాయన మరలా తిరిగి పుట్టించు ఆత్మను మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం. అటువంటి నాలుకను మాకు ఇవ్వండి ప్రభువా. స్నేహితులు మా మధ్య ఉన్నప్పుడు ప్రభువా, వారు దీనస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా వారిని ఓదార్చు నాలుకను మాకు ఇవ్వండి. శాపవచనాలు ఇచ్చే నాలుకను మా నుండి తీసివేయండి పూర్తిగా ప్రభువా. మీకు అనుకూలమైన నాలుకను మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. మీ బిడ్డలముగానే మీ వెనక నడిచి వస్తూ మనుషులను శపించకుండా ప్రభా దీవించు ఆత్మను, దీవించు నాలుకను మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. మీ బిడ్డలను ఆయన అందరినీ మీ పోలిక చొప్పున సృజించారు. అటువంటి బిడ్డలను శపించడానికి మేమెవరము ప్రభా? మా నాలుక ఎందుకు తండ్రి? మీరు కత్తిరించే అంత స్థితికి ఎవరి నాలుక తెచ్చుకోకుండా సహాయం చేయండి. అవునాయన. జ్ఞానం కలిగి నడుచుకోవడం మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మదేవ, జ్ఞానముతో కూడిన మాటలు మా పెదవుల నుండి మా నాలుక మాట్లాడడానికి సహాయం చేయండి. అవును, నీ హృదయం ఏది నిండి ఉంటుందో అది మాట్లాడుతుందని సెలవిచ్చారు. కొంతమంది హృదయాల్లో ఒకటి ఉంచుకుని పైకి వేరుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. కపటోపాయమైన మాటలు కలిగే మాటల వల్ల మీ బిడ్డలైన వారికి ఎవరికి హాని కలగకుండా సహాయం చేయండి. గుచ్చబడిన మాటలతో గాయపడకుండా సహాయం చేయండి. హృదయాలు గాయం కాకుండా సహాయం చేయండి. ఎప్పటికప్పుడు మీ పాద సన్నిధికి వచ్చి ప్రభువా నాయన ఎవరైనా గుచ్చినట్లయితే మీ పాద సన్నిధిలో మేము నాయన మందు రాసుకుని స్వస్థత పొందుకుని తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా పరిశుద్ధాత్మ దేవా, మీ పాదములకు వందనం. బిడ్డలందరికీ కూడా మీరు కాపుదల దయచేయండి. వారి పెదలకు నాయన కాపుదల దయచేయండి. వారి నాలుకను మీ ఆధీనంలో ఉంచుకునండి నాయన. వారి ఇళ్ళు ప్రదేశము ప్రభువా వారు నాయన వారు దాన్ని అవలంబించుకోవడానికి సహాయం చేయండి. దాన్ని సొంతం చేసుకోవడానికి సహాయం చేయండి. దీనులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని మీరు సెలవిచ్చారు. దీనత్వము నాలుకతోనే వస్తుంది ప్రభువా. ఆయన దీనత్వము కలిగిన నాలుకను మాకు ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. భరించగలిగిన నాలుకను మాకు ఇవ్వండి ప్రభువా. ఒక మాటకు ప్రతి మాట మేము చెప్పకుండా ఉండే నాలుకను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం.
మేము ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కలిగి మీ వైపు చూస్తూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మేము వెనక నడిచి వచ్చే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ బాగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని ప్రభా, వారి హృదయాలు నిండుగా సంతోషంగా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. వారు ఎలా వెళ్తున్నారో ప్రభా, వారు గృహాలకు వెళ్ళి పర్యంతము కూడా మీ కాపుదల భద్రత ఉంచండి. దుష్టుడే బిడ్డను ముట్టుకోకుండా సహాయం చేయండి. మీ అగ్ని జ్వాలల బిడ్డల చుట్టూ కావలి ఉంచండి ప్రభు. వారి కుటుంబాల చుట్టూ కావలి ఉంచండి. వారి కుటుంబాల్లో కలతలు ఉన్నట్లయితే తీసివేయండి ప్రభు. బాధలు ఉంటే తీసివేయండి తండ్రి. ఆర్థిక లేమి ఉన్నట్లయితే తీసివేయండి. సమృద్ధిని దయచేయండి. కుటుంబం ప్రతి ఒక్కటికి సంతోషంగా నాయన కుటుంబాలతో నివసించడానికి సహాయం చేయమని మీ హస్తాలకి ప్రతి ఒక్క బిడ్డను అప్పగించుకుంటూ నజరేయుడని యేసునామమున ఈ మనవులన్నీ వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువారు శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మందరం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. మన సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసం, ఆదరణ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైని నడిపించి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకొనుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు.